Right. Welcome back to the రైతులకు సంఖ్యల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనం ఒకసారి సారంపల్లి మల్లారెడ్డి గారు కూడా మనతోటి ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. ఈ విషయంపై ఒక విషయం మాత్రం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐ గారు ఏదైతే జగదీశ్వర్ గారు మాట్లాడారో అందులో రైతులు సహనం కోల్పోయారు అని ఒక పదాన్ని వాడారు. అంటే ఆ సహనం కోల్పోయే వరకు ఎందుకు వచ్చింది, ఆ సహనాన్ని పరీక్షించవలసిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడైతే ఒక సామరస్య ఒక సమస్యను పరిష్కరించే విధంగా రైతులు అక్కడ చేస్తున్నారో, ఆందోళన చేస్తున్న సమయంలోనే ఇప్పుడు ఏదైతే జగదీశ్వర్ గారు చెప్పినట్టుగానే సహనం కోల్పోయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చిందనే విషయంపై కూడా మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం, ఆ వాస్తవాలు కూడా తెలుసుకోవడానికి. అప్పటిదాకా మనం ఒకసారి సారంపల్లి మల్లారెడ్డి గారి దగ్గర వెళ్దాం. మల్లారెడ్డి గారు, ఇంధనాల ప్రాజెక్టు సంబంధించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి పొందిన తర్వాత ఈరోజు 11-12 గ్రామాల ప్రజలు ఆందోళన చేయవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డది? అసలు వాస్తవానికి ఈ పరిశ్రమ ద్వారా ఎలాంటి హానికరం మనకు కలగబోతుందని మీరు భావిస్తున్నారు? ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో 84 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అందులో పటాన్ చెరువు దగ్గర 8 ఉన్నాయి. వీళ్ళు వాళ్ళకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే జీరో పొల్యూషన్ మీద లైసెన్స్ ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ అంతా కూడా బోర్లు వేసి భూమిలోకి పంపించి మొత్తం అక్కడ ఉన్నటువంటి 27 గ్రామాలను 15 చెరువులను పొల్యూషన్ చేశారు, అసలు పనికి రాకుండా చేశారు. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏంటంటే ఫార్మా అనగానే వ్యతిరేకం వస్తుంది. ఈ సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇథనాల్ విషయంలో కూడా ఏమిటంటే, ఇథనాల్ నుంచి వచ్చే పొల్యూషను ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఉన్నాడు. నిరంజన్ రెడ్డి ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నాడు. వచ్చే పొల్యూషన్ ఏం చేస్తున్నాడు? రాత్రిపూట లారీలలో తీసుకెళ్లి ట్యాంకర్లలో తీసుకెళ్లి రోడ్డు మీద పారబోస్తున్నాడు. ఇది చాలా విషపూరితమైనటువంటిది, చాలా వాసన భరించలేము అసలు. అందువల్ల మన దగ్గర పెట్టేటటువంటి తెలంగాణలో పెట్టే కంపెనీలన్నీ కూడా ఏంటంటే, వాళ్ళు లైసెన్స్ తీసుకునేటప్పుడు జీరో పొల్యూషన్ అని తీసుకొని పొల్యూషన్ విడుదల చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రజలు తిరగబడుతున్నారు. అసలు భూములు ఇవ్వడానికి కానీ, లేకపోతే వాళ్ళను చైతన్యం చేయడానికి కానీ, వాళ్ళ లైసెన్స్ ప్రకారం వాళ్ళు ప్రొడక్షన్ చేయడం లేదు. నిజానికి ఇథనాలు 15% పెట్రోల్లో కలుపుతారు. ఇప్పుడు ఇథనాల్కు రేట్ ఎంత పడుతుంది? 60 రూపాయలు పడుతుంది లీటర్. అంటే వడ్ల నుంచి కానీ, జొన్నల నుంచి కానీ ఇతర అన్ని సరుకులను మురగబెట్టి ఆ ఇథనాల్ తయారు చేస్తారు. ఆల్కహాల్ నుంచి ఇథనాల్ చేసి పొల్యూషన్ జీరో పొల్యూషన్ చేయాలి. దానికి యాంటీ పొల్యూషన్ మెడిసిన్స్ కలిపి, రసాయనాలు కలిపి. కానీ ఆ పని చేయడంలా వాళ్ళు ఏంటంటే లాభాలు ఆశించి ఈ నష్టం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నిన్న జరిగినటువంటిది ఏదైతే ఉన్నదో, వాళ్ళు ప్రొడక్షన్ మేము ఆపుతామని చెప్పని ముందు చెప్పారు. చెప్పిన తర్వాత నిన్న మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలిసి 20 గ్రామాల ప్రజలు వచ్చేసి దాడి చేశారు. అది దాడి అన్నారు, రెస్ట్రిక్ట్ చేశారు. నిరోధించారు తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు అసలు. ఎందుకంటే గవర్నమెంట్ ఫాల్ట్. ఇప్పుడు నిర్మల్లో ఏం జరిగింది? గవర్నమెంట్ అంతకుముందు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ఇచ్చిందని కాంగ్రెస్ గవర్నమెంట్ రద్దు చేసింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ వనపర్తిలో ఏం చేస్తున్నాడు నిరంజన్ రెడ్డి? మినిస్టర్గా ఉండి పొల్యూషన్ అంతా కూడా ప్రజల మీదకి వదిలేసి వాళ్ళను ఇప్పటికే మన వాళ్ళు పొల్యూటెడ్తో చచ్చిపోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మూసీలోకి పొల్యూషన్ ఎంత వదులుతున్నారు? వాళ్ళు ఎన్ని కంపెనీల వాళ్ళు వదులుతున్నారు? వాటిని ఎందుకు జీరో పొల్యూట్ చేసి నీరు వదలడం లేదు? ఇప్పుడు నేను ముందు చెప్పిన పటాన్ చెరువు దగ్గరనైతే బోర్లు వేసి భూమిలోకి పంపిస్తే భూమిలో రైతులు బోర్లు వేసుకుంటే అందువల్ల ఏంటంటే చాలా దేశాలలో చేస్తున్నారు. మనం తక్కువ చేస్తున్నాం కాబట్టి మన వాళ్ళు జీరో పొల్యూషన్ చెయ్యకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా మనం ఒకసారి చూస్తున్నట్టయితే మనం పటాన్ చెరువు వ్యవహారంలోనే చూద్దాం. పటాన్ చెరువు